హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అయ్యి 2 రోజులు కూడా పూర్తిగా గడవక ముందే హౌస్లో గొడవలు మాత్రం ఒక రేంజ్లో జరుగుతున్నాయి అని చెప్పవచ్చు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడటం కొనసాగించండి. ఇది మన ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్లోకి వెళ్ళిన 14 మంది కంటెస్టెంట్స్లో మంచి ఫేమ్, పాపులారిటీ ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఎవరు అంటే విష్ణుప్రియ అనే చెప్పాల్సి ఉంటుంది. హాట్ షోతో పాటు అదరగొట్టే విష్ణుప్రియ మాటల్లో కూడా ఎవరికీ తగ్గదు. దీనితో ఈ సీజన్లోనే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకున్నారు విష్ణుప్రియని. అయితే సడన్గా హౌస్లో ఏం జరిగిందో విష్ణుప్రియ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. మిగిలిన కంటెస్టెంట్స్ విష్ణుప్రియని ఓదార్చాలని ప్రయత్నం చేసినప్పటికీ విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా విష్ణుప్రియ కన్నీటి పర్యవంతం అవుతూనే ఉండడంతో, అలాగే బిగ్ బాస్ కెమెరాల వద్దకు వెళ్ళి మాట్లాడుతూ, నేను ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను బిగ్ బాస్, నన్ను ఈ ఇంటి నుంచి బయటకి పంపించేసేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో చివరికి బిగ్ బాస్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బిగ్ బాస్ మాట్లాడుతూ విష్ణుప్రియని కన్ఫెషన్ రూమ్లోకి పిలవడం జరిగింది. మొత్తంగా ఈ సీజన్లో మొట్టమొదటిసారి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిన కంటెస్టెంట్గా విష్ణుప్రియ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. ఇక లైవ్లో విష్ణుప్రియకి బిగ్ బాస్ ఏం చెప్పాడు అనేది చూపించడం లేదు. ఇది విష్ణుప్రియకి బిగ్ బాస్ ఏం చెప్పాడు అనేది మెయిన్ ఎపిసోడ్లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సీజన్ స్టార్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన విష్ణుప్రియ 2వ రోజే కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.